జమిలి ఎన్నికలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ సాయంతో జమిలి ఎన్నికలు నిర్వహించడం పెద్ద కష్టం కాదన్నారు. ఒక దేశం ఒక ఎన్నికపై తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కోణంలో జమిలిని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోవటాన్ని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, పార్టీ ఫిరాయింపులు మంచిది కాదన్నారు. ఒకే వ్యక్తి ఒకే రెండు చోట్ల పోటీ చేయకుండా చూడాలని, అలా చట్టంలో మార్పులు తీసుకురావాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. సమర్థత, ప్రతిభావంతమైన పరిపాలన, స్టెబిలిటీ, సుస్థిరత, పురోగతి, ప్రోగ్రెస్, వీటి దిశగా అడుగులు వేసే విధంగా మనం ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక మార్గం ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కూడా ఆ విధంగా చూస్తే పని చేయదలుచుకుంటే ఈ ఎలక్షన్ ఒకసారి జరిగితే మధ్యలో డిస్టర్బెన్స్ లేకపోతే ఎక్కడో దగ్గర దేశంలో ఎలక్షనే జరుగుతుంది అనుకోండి, మాటకు ముందు రద్దు అవుతా ఉంది, ఏదో పోతా ఉంది, పార్టీలు మారి కూలిపోతున్నాయి, ఎప్పుడు ఎలక్షన్ మోడ్లోనే ఉంటుంది దేశం. నన్ను ఒకసారి గెలిపించారు ప్రజలు, 5 ఏళ్లు ఢోకా లేదు, మంచి చేద్దాం, ఇచ్చిన హామీలు అమలుపరుద్దాం అనేంటి ఒక స్థిరత్వం, ఒక కంటిన్యూటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి సైమల్టేనియస్ ఎలక్షన్, రెండవది నేను ఇందాక చెప్పినట్టుగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గట్టిగా మనం చేస్తే